అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 7.5 ఎకరాల సైట్ అండి. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడొచ్చు. తార్ రోడ్డుకి బాగా దగ్గరగా ఉంటుందండి. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి 44 కిలోమీటర్ల దూరంలోను, అలాగే విశాఖపట్నం ఎన్ఏటి జంక్షన్‌కి 73 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పొచ్చండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ చాలా జెన్యూన్గా ఉంటాయండి. ఇది తార్ రోడ్డు. ఈ తార్ రోడ్ నుంచి మనకి 300 మీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి ఉంటుందండి. ఇది రోడ్డు 12 అడుగులు రికార్డెడ్ బాట అండి. 12 అడుగులు రికార్డు బాట. మనకి వర్షాకాలం టైంలో చిన్న కాలువ ఉందండి. చిన్న ఊట అంతే. ఆ ఓటే వస్తుంది. మొత్తం అయితే మనకి సైట్లోకి కారు అనేది వెళ్ళి వచ్చేస్తుందండి. కేవలం తార్ రోడ్ నుంచి మీరు వీడియో మొదట్లో చూసినటువంటి తార్ రోడ్ నుంచి 300 మీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ మట్టి రోడ్ అనేది రికార్డెడ్ రోడ్డేనండి. కేవలం 300 మీటర్ల లోపే ఉంటుందండి సైట్ దగ్గరికి వచ్చేసరికి. ఇది పక్క సైట్ అండి. మన సైట్ ఏదైతే ఉందో అది మన సైట్కి పక్క సైటు. మనకి సైట్కి అయితే రోడ్డు అయితే ఉందండి. ఇదే మనకి సైటు జామాయిలిన్ అండి. 7.5 ఎకరాలు సింగిల్ డాక్యుమెంటు. ఎర్ర నేల వస్తుందండి. మొత్తం ఎర్ర నేల అనేది వస్తుంది. తార్ రోడ్డుకి రెండో బిట్ కింద మనం చెప్పొచ్చండి. మనకి తార్ రోడ్డుకి రెండో బిట్ కింద చెప్పచ్చు. ఇది మన పక్క సైటు. జీడి మామిడి తోట అనేది ఉందండి. వాళ్ళ బౌండరీ అయితే వాళ్ళు ఫిట్ చేసుకుని ఉన్నారు. ఫెన్సింగ్ పోల్స్ అని వేసుకుని. అది మనం చూడాలనుకున్న సైట్ ఏదైతే ఉందో జామాయిలిన్ మొక్కతోట ఉంది. సైట్ అయితే 0 లెవెలింగ్లో ఉంటుందండి. బాగానే ఉంటుంది. తారు రోడ్డుకి మనకి రెండో బిట్టు అయితే మట్టి రోడ్డు గుండా సైటు 300 మీటర్లు అండి. మట్టి రోడ్డు మనం ప్రయాణించి 300 మీటర్లు ప్రయాణించి మనం సైట్ని అయితే చేరుకోవచ్చు. సైట్ అయితే బాగానే ఉంటుందండి. ఈ నేల వచ్చేసి అన్ని రకాల పంటలకి మనం అనుకూలమైన నేలనే మనం చెప్పుకోవచ్చు. అద్దుల్లో వచ్చేసరికి ఈ సైటు ఉత్తరం మట్టి రోడ్డు ఉంటుంది. అలాగే ఒక పక్క కొబ్బరి మొక్కతోట ఉంటుంది. ఇంకొక పక్క మీరు వీడియోలో చూశారు కదండి, జీడి మామిడి తోట అనేది ఉంటుంది. ఆ జీడి మామిడి తోటలో గతంలో వరి అనేది పండించేవారండి. వరి పంట అయిపోయినాక మరి మామిడి తోట వేసుకున్నారు. ఈ నేలలో అయితే అన్ని రకాల పంటలు కూడా అనుకూలమైన నేలనే మనం చెప్పుకోవచ్చు. మొత్తం 7.5 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 22 లక్షలు చెప్తున్నారండి. ఎంతకి సెట్ అవుతుంది అనేది మనకి పూర్తిగా తెలీదు. సిట్టింగ్లో కూర్చొని మాట్లాడుకోవడమేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.